మాట్లాడే ఈ ప్రయత్నము నాకెంతయు ఆనందమును కలిగిస్తూ ఉన్నవి. ఇక్కడ ఒక ప్రశ్న వేసినారు. అసలు ప్రశ్నించే స్వభావాన్ని నేనే నేర్పానా జనులకని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే జనులకు ప్రశ్నించే అలవాటు ఉండదు. ఇతరులు, పెద్దలు, మత పెద్దలు మొదలైన వాళ్ళు ప్రశ్నించే అలవాటును నేర్పరు. అసలు ప్రశ్నించే స్వభావాన్ని అసలు అంగీకరించరు. ప్రశ్నించే వాళ్ళని అక్కడి నుంచి బయటికి తోసేస్తారు. ఈ లక్షణం ఈ ట్రేడ్ యూనియన్స్లో కనపడుతుంది. ట్రేడ్ యూనియన్ మీటింగ్స్లో ప్రశ్న వేయకూడదు. ఆ యూనియన్ లీడర్ చెప్పిన దాన్ని వినేసి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అంతే తప్ప ప్రశ్నించడానికి వీల్లేదు. మళ్ళీ మత పెద్దలు, పెద్దలు, ధర్మాధికారులు వీళ్ళు నిర్వహించే సభలలో ప్రశ్న ఎవరిని వేయనివ్వరు. ప్రశ్న వేస్తే వాలంటీర్లు ఆ ప్రశ్న వేసిన వాడిని మోసుకెళ్ళి బయట పారేసి వస్తారు. ఎందుకంటే వాళ్ళు చేసే ప్రచారము, వాళ్ళు చెప్పే మాటలు, వాళ్ళు చేసేటువంటి పనులు, సమాజంలో విస్తారంగా నడిపించే కర్మకాండ, ఇదంతా కూడా దాంట్లో చాలా భాగం కొంతవరకు మంచిదే, చాలా భాగం ప్రశ్నిస్తే నిలబడేది కాదు. చాలా దురదృష్టం అది. ప్రశ్నిస్తే నిలబడలేని కర్మకాండను, ప్రచారమును జనుల మీద పారవేయడం అది శోభ కాదు. అది నేను ఒక ఆయన అంటున్నాడు, మీ పేరేమండి? యడ్యూరప్ప. అది ఆయన చీఫ్ మినిస్టర్ అయ్యారు. యడ్యూరప్ప అంటే Y12 E3 D9 63 6+3 = 9. 9 అంటే బృహస్పతి, కాబట్టి ఆయన చీఫ్ మినిస్టర్ అవుతాడని అంటున్నాడు. మీకు వినపడిందని ఏం చెప్పింది? యడ్యూరప్ప ఆయనకి తల్లిదండ్రులు పెట్టిన పేరు. కర్ణాటక నామధేయం. మన ఆంధ్రలో అలా పెట్టుకోరు, అక్కడ పేర్లు అక్కడ. దానికి ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్, ఇంగ్లీష్లో స్పెల్లింగు. మన పేర్లకి ఇంగ్లీష్లో స్పెల్లింగులు రకరకాలుగా రాయొచ్చు, ఖచ్చితంగా ఒక రకంగానే రాయాలని లేదు. ఈ ఇంగ్లీష్ ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు? ఇంగ్లీష్లో దానికి ఆ ఇంగ్లీష్ అక్షరాలు 26 ఉంటాయి. మన తెలుగు అక్షరాలు 52. నాకు చిన్న అది గుర్తు, మరి మీకు కూడా అలాగే గుర్తుంది అనుకుంటా. 52 కదా, 54. ఇంగ్లీష్ అయితే 26. ఈ 52 అక్షరాల పేరుని 26 అక్షరాల్లోకి మార్చడం మన ఎవడు చెప్పాడు? మార్చి దాన్ని మళ్ళీ అంకెలు ఏమిటి? Y అంటే 11 ఎందుకు అయింది? D అంటే 4 ఎందుకు అయింది? ఏమైనా అర్థం ఉందా? పిచ్చి కుదిరింది, తలకి రోకలు చుట్టమన్నట్లు లేదు. ఆ అంకెలన్నీ కలిపి 9 వచ్చింది. 9 బృహస్పతి. అదేమిటది 9 బృహస్పతి ఎందుకు అయింది? బృహస్పతి అంటే అసలు ఏమిటి? బృహస్పతి అంటే మీ మేనత్త కొడుక? ఎవడా బృహస్పతి? 9కి దానికి సంబంధం ఏమిటి? దానికి చీఫ్ మినిస్టర్ అవడానికి సంబంధం ఏమిటి? ఇంత అభద్రమైన, అయోగ్యమైన, అశాస్త్రీయమైన విషయాన్ని చెప్తే ఇతరులు ప్రశ్నించకూడదు అనే స్థితిలో ఆ విధంగా సమాజంలో ప్రచారం చేస్తే ఎంత దోషమో మీరు గమనించారా? కాబట్టి ప్రశ్నించి, ఇప్పుడు నేను ఎన్ని ప్రశ్నలు వేశానో చూడండి. ఆ మాట మీద నేను 60 ప్రశ్నలు వేశాను. ఏ ఒక్క ప్రశ్నకి సమాధానం ఉండదు. ఎందుకంటే అజ్ఞానానికి సమాధానం ఏముంటుంది? మూర్ఖత్వానికి సమాధానం ఏముంటుంది? ఇటువంటి ప్రచారములు, ప్రశ్నకు నిలబడలేని ప్రచారము, అది సమాజానికి మంచిది కాదు. నేను ప్రశ్నించే అలవాటును నేనే నేర్పానా అని నాకు అనిపిస్తుంది. కాకినాడ ఇంతమంది స్వాములు వచ్చారు, కానీ ప్రశ్నించండో అని అడిగిన వాడిని నేను ఒక్కడైనా అనుకుంటున్నాను. సరే, మంచిది. ఓ ప్రశ్న వేశారు, మంచి తల తిరిగిపోయే ప్రశ్న వేశారు. భగవంతుని అసలు స్వరూపము ఏమిటి అని ప్రశ్నించారు. ఆ ప్రశ్నలో సమాధానం తర్వాత ముందు ఆ ప్రశ్నను చూడండి. అంటే భగవంతుడు అని ఈ విగ్రహము, ఆ విగ్రహము, ఇది, ఈ చెట్టు, ఆ కోన, ఇలా ఏవైతే లోకంలో ప్రసిద్ధంగా ఉన్నాయో అవన్నీ భగవంతుని యొక్క అసలు స్వరూపము కాదు అనే మాట ఆ ప్రశ్నలో ఉందా లేదో చెప్పండి. సమాధానము ప్రశ్నలో ఉంటుంది. ఆ ప్రశ్నలో కొంత సమాధానం వచ్చేసింది. ఏమిటంటే మనం ఏవేవో విగ్రహాలు, అనేక రకాల విగ్రహాలు. ఎన్ని రకాల విగ్రహాలు?
ఓ సోషల్ సైంటిస్ట్ అన్నాడు, సోషియాలజిస్ట్ ఏమన్నాడంటే భారతదేశంలో జనాభా కంటే దేవతలు ఎక్కువ మంది ఉన్నారు అని అన్నాడు. మన వాళ్ళు దేవతలు ఎంతమంది అంటే 33 కోట్లు అన్నారు. ఈ లోపల జనాభా 120 కోట్లకు వెళ్ళింది కాబట్టి సరిపడింది, కానీ లేకపోతే మనకంటే దేవతలు ఎక్కువ ఉండేవారు. మన స్వాతంత్ర్యం వచ్చినప్పుడు 33 కోట్లు, మన వాళ్ళు జనాభాను అలా పెంచి 125కి పట్టుకొచ్చారు. కాబట్టి ఏదో ఆ దేవతల సంఖ్య కొంత కాకపోతే కొంత నిలబడింది. అయితే మన వాళ్ళు దేవతలను కూడా యాడ్ చేసుకుంటూ పోయినారు. ఆఖరికి ఏమైందంటే 125 కోట్ల దగ్గర మనం ఉన్నాము. మన దేవతలు ఎంత ఎక్కడున్నారు, ఆ నెంబర్ ఎక్కడున్నదో కొంచెం వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ రకమైన ఈ దృష్టి, ఈ నానాత్వము అంటే అనేకము దాన్ని నానాత్వము అంటారు. ఈ భేద బుద్ధి, భేదము, ఇది తేడా అది తేడా, ఇది సరికాదు, భగవంతుని యొక్క అసలు స్వరూపం అలా ఉండదు అని ఆ ప్రశ్నలోనే సమాధానం వచ్చిందంటారా లేదంటారా? వచ్చింది. సరే, మంచిది. అయితే ఇప్పుడు భగవంతుని యొక్క అసలు స్వరూపము ఏమి? శ్రీ రమణ మహర్షి, భగవాన్ రమణ మహర్షి భగవంతుని యొక్క అసలు స్వరూపాన్ని ఉపదేశసారంలో చాలా సరళముగా చెప్పినారు. రమణ మహర్షి చెప్పిన దానిని కావ్యకంఠ గణపతి ముని ఆయన ఈ వృత్త రూపంగా చిత్రించాడు. ఆ ఉపదేశసారంలో శ్లోకాల రూపంగా. దాంట్లో ఒక శ్లోకంలో ఏమన్నారంటే ఆయన జగత ఈషధీయుక్త సేవనం అష్టమూర్తిభృదేవ పూజనం అని అన్నారు. అమ్మగారు మీకు చెప్పే పాఠంలో ఈ శ్లోకం వచ్చి ఉంటుందని నేను గమనించి ఆ శ్లోకాన్ని నేను గుర్తు చేసుకుని మీకు చెప్తున్నాను. ఇప్పుడు మీకు దృష్టాంతం చెప్తా. నగలు, ఆభరణములు, మామూలు నేను ఎప్పుడు చెప్పే దృష్టాంతం ఇది, మీరు దాన్ని జాగ్రత్తగా తెలుసుకోగలుగుతారు కూడా. ఆభరణములు సంస్కృత పదము, నగలు తెలుగు పదము, మనకందరికీ తెలుసున్నదే కదా. ప్రపంచంలో నగలు ఎన్ని రకాలు ఉంటాయంటారు? కొన్ని కోట్లు రకాలు ఉంటాయి. ఎందుకంటే నగలలోనే చెవులకు పెట్టుకునేవి ఎన్ని రకాలు అంటే ఇప్పటికీ ఇంకా లెక్క పూర్తి అవ్వలేదు. చెవులకు పెట్టుకునేవే ఎన్ని రకాలు చెప్పశక్యము కాదు. ఎన్ని డిజైన్లు, కొత్త డిజైన్స్ వస్తూనే ఉంటాయి. నేను ఒకసారి న్యూయార్క్ మహానగరంలో నడిచి వెళ్తూ ఒక అమ్మగారి చెవులకు పెట్టుకున్నది చూశాను. ఆమె ఏం పెట్టుకున్నారంటే టీ కప్ ఉంటుంది చూసారా, టీ కప్పు, ఇటొక టీ కప్పు పెట్టుకున్నారు. చిన్న సైజు టీ కప్పు. అంటే మరీ ఇది చిన్న కప్పే, ఈ కప్పు చిన్నదే, దీంట్లో సగం ఈ కప్పు చూసారా, ఇది చూడండి, ఇది కప్పు, దీనికి హ్యాండిల్ లేదు, హ్యాండిల్ ఉంటుంది చేతికి పట్టుకునేది, దీంట్లో సగం ఉంటుంది, అది బంగారంతో చేసింది, దానికి చిన్న గొలుసులాగా ఉండి చెవికి పట్టు. ఈ డిజైన్ మీరు ఊహ చేయగలరా? అటువంటి ఇయర్ రింగ్స్ ఉంటాయని మీరు ఊహ చేయగలరా? కాబట్టి ప్రపంచంలో ఇన్ని రకముల ఆభరణములు, కోట్ల ఆభరణములు ఉన్నాయి. ఈ ఆభరణములన్నింటికీ కలిపి మనం పేరు పెట్టచ్చు. ఆ పేరు ఏమంటే ఆభరణ ప్రపంచము అని పెట్టచ్చు. మనం ఒక ప్రపంచంలో ఉన్నాము, ప్రపంచం లోపల ఇంకో ప్రపంచం, ఆభరణ ప్రపంచము. ఈ ఆభరణ ప్రపంచమునంతను సృష్టించిన దేవుడు ఎవరు మీరు చెప్పండి? బంగారము అనే దేవుడు ఈ ఆభరణ ప్రపంచమునంతను సృష్టించినాడు. అలా అనుకోండి, అనుకోండి, దృష్టాంతమేక పోలిక అంతే. అయితే మీరు ఇంకోటి కూడా తేలిగ్గా చెప్పగలుగుతారు. ఆభరణ ప్రపంచమునంతను సృష్టించిన దేవుడు వైకుంఠంలోనో కైలాసంలోనో లేక మరో చోట ఉండి ఈ ప్రపంచాన్నంతనే మన ముందు మన మీద పారేసి ఉన్నాడా అంటే మీరు ఏం సమాధానం చెప్తారు? నో అని చెప్పాల్సి ఉంటుంది కదా, కదండి? చెప్పాలా అక్కర్లేదా? ఎందుకంటే ఆభరణ ప్రపంచమునంతనే సృష్టించిన దేవుడు ఆ ప్రపంచంలో ఉన్నాడా, ప్రపంచానికి బయట ఉన్నాడా? చెప్పండి.
ప్రపంచంలోనే ఉన్నాడు. ప్రపంచంలో ఎక్కడున్నాడు? అంతటా ఉన్నాడు. అంతటా అంటే మామూలు ప్రపంచం కాదు, నేను చెప్తూ ఉంటా. ఆభరణ ప్రపంచం అంతటా బంగారు దేవుడు ఉన్నాడా లేడా? అంతే. అది సత్యం. అంచేతనే సపోజ్ ఎవరైనా బంగారము అనే దేవుడు వైకుంఠ లోకంలో ఉంటాడు, ఆయన ఆ లోకంలో కూర్చుని ఈ ఆభరణ ప్రపంచాన్ని సృష్టించి మన మీద పారేసినాడు అని అంటే మీరు నవ్వుకుంటారా నవ్వుకోరా? నవ్వుకుంటారా లేకపోతే బాగా చెప్పారంటారా? అది పరిస్థితి. సరిగ్గా అదే పరిస్థితి మనకి ఈ మత పెద్దల బోధలలో కనపడుతుంది. సరిగ్గా అదే పరిస్థితి. దేవుడు అనేవాడు ఎక్కడో పైన అందరానంత దూరంలో ఉండి అక్కడ కూర్చుని అక్కడ ఆయన భార్యతో కలిసి వైకుంఠపాళి ఆడుకుంటూ ఉంటాడు. ఆయన ఈ జగత్తును సృష్టించి మన మీద పారేసినాడు అని అలాగే ఉందా లోకంలో ప్రచారము? ఇప్పుడు నేను చెప్పినది ఎలా ఉందో అది అలా ఉంది. భగవాన్ రమణ మహర్షి ఏమంటున్నారంటే, చూడయా, జగత ఈషధీయుక్త సేవనం. చూడు, ప్రపంచం అనేది నీ ముందు ఏదైతే ఉన్నదో అది వాస్తవములో ఈశ్వరుడే. ఎలా అయితే బంగారమే ఆభరణ ప్రపంచ రూపముగా మనకు ప్రత్యక్షమగుచున్నదో అదేవిధంగా ఆ పరమాత్మయే ఈ జగత్తు రూపంగా మనకి ప్రత్యక్షమవుతున్నాడు అని మీరు తెలుసుకుని జగత్తును ఈశ్వర భావనతో సేవించవలెను. జగత ఈషధీయుక్త సేవనం. జగత అంటే విడదీస్తే జగత అవుతుంది, అంటే జగత్తు యొక్క అని అర్థం. అయితే ఈ జగత్తు ఎలా ఉంది? జగత్తును కొంచెం అర్థం చేసుకుంటే మీకు ఈశ్వరుడు తెలిసిపోతాడు. ఇప్పుడు బంగారాన్ని తెలియాలంటే ఆభరణ ప్రపంచాన్ని పరిశీలిస్తే బంగారం తెలియదు. మరి ఇప్పుడు నెక్లెస్ ఉందండి, మీ ముందు నెక్లెస్ ఉన్నది, మీకు బంగారం తెలియాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు ఆ నెక్లెస్ని అక్కడ పెట్టేసి ఎక్కడికో వైకుంఠానికో ఎక్కడికో వెళ్ళాలా? అక్కర్లేదు. ఆ నెక్లెస్నే పట్టుకుని జాగ్రత్తగా పరిశీలిస్తే బంగారము మీకు తెలిసిపోతుంది. ఎందుకంటే బంగారము ఆకాశంలోనూ లేకపోతే వైకుంఠంలోనూ, నెక్లెస్ నేల మీద లేదుగా, నెక్లెస్ రూపంగా ఉన్నది బంగారమేగా. అలాగే ఈ జగద్రూపముగా ఈశ్వరుడే గలడు. ఎందుకంటే ఇప్పుడు ఈశ్వరుడు వైకుంఠంలో ఉన్నాడు, ఇక్కడ జగత్తు పడి ఉన్నది అని కనుక మీరు భావన చేశారనుకోండి, మీకు జీవితకాలం మొత్తంలో ఎక్కడైనా ఎప్పుడైనా భగవంతుడు అనుభవానికి వచ్చే అవకాశమే లేకుండా అయిపోతుంది. ఎందుకంటే భగవంతుడు అక్కడ ఉన్నాడు కదా. భగవంతుడు అనుభవానికి రావాలంటే ప్రాణం పోయిన తర్వాత వైకుంఠానికి చేరుకుంటేనే భగవంతుడు అనుభవానికి వస్తాడు. అది ఎంత దురదృష్టమో చూడండి. అలా కాదు, బంగారం అనుభవానికి రావాలంటే నెక్లెస్ని పరిశీలిస్తే బంగారం అనుభవానికి వచ్చేస్తుంది. అలాగే జగద్రూపముగా పరమేశ్వరుడే ఉన్నాడు కనుక ఆ జగత్తును సరైన దృష్టితో చూస్తే, ధీ అంటే దృష్టి, అర్థం చేసి తెలుసుకొనుట, దాన్నే దృష్టి అంటారు. జగత ఈషధీయుక్త సేవనం. జగత్తును సేవించాలి కాదండి. జగత్తును సేవించడం ఏమిటి? ఈశ్వరుణ్ణి కదా సేవించాలి. అంటే ఈశ్వరుడు జగత్తు రూపంగా ఉన్నది ఈశ్వరుడే. మీరు తెలుసుకొని సేవిస్తే, ఇప్పుడు మీరు నెక్లెస్ పెట్టుకున్నారు, మరి బంగారం పెట్టుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ఏమీ చేయక్కర్లా. నెక్లెస్ పెట్టుకుంటే బంగారం పెట్టుకున్నట్టే. అటొచ్చి తెలుసుకోవాలి. ఏమని? మనం దేనిని నెక్లెస్ అనుకుంటున్నామో అది బంగారమే అని తెలుసుకుంటే బంగారం పెట్టుకున్నట్టే అవుతుంది. అది తెలుసుకోలేదనుకోండి, తెలుసుకోలేకపోతే నేను నెక్లెస్ పెట్టుకున్నానే తప్ప బంగారం పెట్టుకునే భాగ్యం నాకు కలగలేదు అని అనుకోవాల్సి ఉంటుంది. ఎంత తెలివి తక్కువ చూడండి. అలాగే జగత ఈషధీయుక్త సేవనం.
మీరు జగత్తునే సేవిస్తారు, కానీ సేవించేది ఈశ్వరుణ్ణే. ఎందుకంటే జగత్తు రూపముగా ఈశ్వరుడే ఉన్నాడు గనుక. కాబట్టి అద్ధి, ఆ తెలుసుకొనుట, అది అసలైన చిట్కా దాంట్లో ఉన్నది. క్రిటికల్ ఆస్పెక్ట్ అంటారు. అంటే మనం సూక్ష్మంగా తెలుసుకుంటే సరిపడుతుంది. దేవుడి కోసం ఇంక వెదుకులాట సమాప్తమైపోతుంది. పైగా దేవుడు అనుభవానికి వస్తాడు. ఇప్పుడు ఇక్కడ మీకు దేవుడు అనుభవానికి వస్తాడు, రావాలి, లేకపోతే భక్తి అంటే ఇంకేమున్నది. కాబట్టి జగద్రూపముగా ఈశ్వరుడే ఉన్నాడు అని తెలుసుకోవాలి. అది మొదటి లైను. అది ఎలా తెలుసుకోవాలో రెండో లైన్లో చెప్పారు. చిన్న శ్లోకం. కావ్యకంఠ గణపతి ముని రచన చాలా లోతుగా ఉంటుంది. రెండో లైన్లో ఏం చెప్పారంటే అష్టమూర్తి భృద్దేవ పూజనం అని చెప్పారు. ఇప్పుడు కాకినాడలో ఏదైనా బంగారం షాపుకి, నగల షాపుకి వెళ్ళారనుకోండి, అదే దృష్టాంతం, మళ్ళీ ఇంక వేరే దృష్టాంతం అనుకో. నగల షాపుకి వెళ్ళి కాబట్టి మేము చూడాలనుకుంటున్నాము అని చెప్పారనుకోండి. అంటే ఆయన ఏమంటాడు, చూడండి మీరు ఈ కేస్, గ్లాస్ కేసు ఉంటుంది, ఈ కేసులో నెక్లెస్లు ఉన్నాయి, ఈ కేసులో కర్ణాభరణములు ఉన్నవి, చెవి, ఈ కేసులో ముక్కు ఆభరణములు ఉన్నవి, ఈ కేసులో కంకణములు ఉన్నవి. కాబట్టి ఈ కేసుల్లో మీకు నచ్చిన కేసు ఏదైనా ఒకటి చూసి దాన్ని చూస్తే మీకు బంగారమే అనుభవానికి వస్తుంది అని చెప్తారు. ఆ విధంగా ఈ జగత్తులో ఈశ్వరుడు అనుభవానికి వచ్చే పద్ధతి ఏమి అంటే పెద్ద సమస్య కాదు. జగత్ అంటే 8 జగత్తు, 8. ఆ 8 రూపముగా పరమాత్మయే ఉన్నాడు. అంచేత పరమాత్మకి ఇప్పుడు పేరు పెట్టచ్చు. ఏమని? అష్టమూర్తి అని పేరు పెట్టచ్చు. ఇది ఎలాగంటే ఒక బంగారం షాపులో 5 కేసులు ఉన్నాయి, 5 రకాల ఆభరణాలతో నిండి ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు బంగారము అక్కడ ఆ షాపులో ఎలా ఉన్నట్టు? పంచమూర్తి అన్నట్టుగా ఉన్నది, 5 మూర్తులు. అలాగే పరమాత్మ మన ముందు ఈ జగద్రూపముగా విస్తరించి ఉన్నాడు. 8 రూపములు. జగత్ అంటే 8 రూపములు. ఓ మహాత్ముడు చెప్పేవారు, నిసర్గదత్త మహారాజ్ అని, రమణ మహర్షి బోధల సమానంగా, బోధలతో సమానమైన బోధలు గలవారు. రమణ మహర్షి జీవించిన కాలంలోనే వారు కూడా జీవించినారు. వారు ఏమని చెప్పేవారంటే, చూడు, నీవు దేవుణ్ణి తెలుసుకుందామనుకుంటున్నావా అంటే ఎస్. అయితే దేహం పోయిన తర్వాత ఎక్కడో పైకి వెళ్ళి దేవుణ్ణి తెలుసుకోవడం అంటూ అదేమీ కాదు. మరి అలాగా నువ్వు జగత్తు కేసు చూస్తున్నావు కదా, ఆ చూడడంలోనే దేవుని తెలియుట ఇమిడి ఉన్నది. అంతకు మించి, అంటే జగత్తును చూడడం మించి దేవుణ్ణి తెలియుట అంటూ వేరే ఏదీ లేదు అని చెప్పేవారు. అర్థమైందండి మీకు? అంటే కాకినాడలో బంగారాన్ని దర్శించాలంటే ఏదో ఒక బంగారం షాపుకు వెళ్ళి అక్కడ నగలను చూడడం తప్ప ఇంకా వేరే ఉపాయమేమీ లేదు, వేరే పద్ధతి ఇంకొకటి లేదు అన్నట్లు. మీరు ఆ దృష్టాంతాన్ని సరిగ్గా తెలుసుకోవాలి సుమండి. కాదండి కంసాలాయన పెట్టిలో ఉంది అలా అనకూడదు. దృష్టాంతం ఊరికే ఎంతవరకు దృష్టాంతమో అంతవరకే. కాబట్టి ఇప్పుడు మనము దేవుణ్ణి తెలుసుకోవాలంటే ఇప్పుడా ప్రాణం పోయాక? ఇప్పుడే. ఎందుకంటే ప్రాణం పోయాక జగత్తులో ఉన్న ఎక్కడికో పోతామేమో, ఎక్కడుంటామో మనకే తెలియదు. కాబట్టి ప్రాణం పోయాక ఏముంటుంది? ఇప్పుడే తెలుసుకోవాలి. మరి ఇప్పుడే తెలుసుకోవాలంటే జగత్తులో దేవుడు ఉండాలి కదా మరి తెలుసుకోవాలంటే. అవును, జగత్తు రూపముగా దేవుడే ఉన్నాడు. అది ఎలాగండి అంటే, చూడగా జగత్ అంటే 8, ఆభరణములు అంటే 5 అన్నట్టుగా, ఆభరణములు అన్నీ లెక్కేస్తే ఎన్ని వస్తాయి? 7, 8 వస్తాయి. నెత్తికి పెట్టుకునేవి, చెవులవి, ముక్కువి, మెడవి, చేతులవి, కాళ్ళవి, అంతే అయిపోయాయి. అంతే కదా ఆభరణాలు అంటే. అలాగే
జగత్తు కూడా అష్టమూర్తి, 8 రూపములు గలవు. ఆ 8 రూపములు పరమాత్మ యొక్క రూపములే. ఏమిటా 8 రూపములు? పృథివీ అంటే ఇప్పుడు మనం కాళ్ళు పెట్టి నిలబడ్డం చూసారా, అది పరమాత్మ యొక్క రూపము. అంచేతనే నిద్రలేచినప్పుడు, నిద్రలేచి మంచం నుంచి కిందకి కాళ్ళు పెట్టే ముందు ఓ పృథివీ నీకు నమస్కారము, నేను కాళ్ళను నీపై పెడుతున్నాను, క్షమించగలవు అని లేస్తా. పృథివీ. రైతు కూడా నేల దున్నేటప్పుడు ఓ పృథివీ నిన్ను నేను దున్నేస్తున్నాను. దున్నడం అంటే ఏమిటి? ఇనప పదునైన చాలు దానితోటి నేలని చెక్కి వేయుట, పైకి పెకిలించి వేయుట. అయ్యో ఎంత పని చేస్తున్నాను, నన్ను క్షమించు అని ప్రార్థించి దున్నుతాడు. కాబట్టి అలాగే మీరు మంత్రం వినుంటారు, పృథివీ మాత పుత్రోహం పృథివ్యా. ఈ భూమియే తల్లి, నేను ఈ తల్లికి పుత్రుడను. కాబట్టి భూమి రూపంగా ఎవరున్నారు? దేవుడున్నాడు. మీరు భగవద్గీత ఏమైనా కొద్దిగా చదువుకున్నారా? చదివి ఉంటారు. 15వ అధ్యాయం చదివి ఉంటారు. ఎందుకంటే భోజనానికి 15వ అధ్యాయానికి అవినాభావ సంబంధము కలదు. 15వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు ఏమన్నాడంటే, గామావిష్యచ భూతాని ధారయామ్యహమోజసా అని అన్నాడు. అంటే ఈ భూమాత ఇన్ని ప్రాణులను అలా నిలబెడుతోంది అంటే ఆ భూమాత యందు గొప్ప శక్తి గలదు. ఆ శక్తి నేనే అంటే పరమాత్మయే అని అర్థం. కాబట్టి మనం ఏం తెలుసుకోవాలి? దేవుడి కోసమని పైకి చూస్తే, పైకి మనం ఎప్పుడు వెళ్తాం? దేహం పోయాక వెళ్ళాలి. అది ఎప్పుడో ఏమో మనకి తెలియని మాట. పైకి చూడడానికి కిందకి చూడొచ్చు. కిందకి చూస్తే నేల తల్లి కనబడుతున్నది. నేల తల్లి రూపముగా దేవుడున్నాడు. అయితే ఇంక మరి ఏం చేద్దాం? రేపటి నుంచి పసుపు కుంకుమ అక్షతలు హారతులు దీపాలు నేల తల్లికి పూజ చేద్దామా అంటే, నేల తల్లికి పూజ చేయదగ్గ మాటే, చేయాల్సిందే. కానీ పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రం పనికిరాదు. పిడుగు పడ్డప్పుడు మంత్రం, బియ్యం కడిగి అత్తీసల్లో పోసేప్పుడు మంత్రం ఒకటే ఉంటుందా? ఉండదు. ఆ మంత్రం వేరు, ఈ మంత్రం వేరు. అలాగే పృథివీ తల్లిని అంటే నేల తల్లిని పూజించాలంటే పసుపు అక్కర్లేదు, కుంకుమ అక్కర్లేదు, దీపాలు అక్కర్లేదు, హారతి కర్పూరం అక్కర్లేదు, అగరబత్తి కూడా అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. మీరేం చేయాల్సి ఉంటుందంటే ఒక మొక్క పాతాలి. మొక్క పాతాలంటే ఎక్కడ పాతారు? మన చోటంతా సిమెంట్ కప్పేసుకుని ఎక్కడో వేరే వేరే చోట్ల మొక్క పాతటం మీరు చేస్తే, ఇదిగో ఈ మొక్క పాతుట ద్వారా నేను నేల తల్లిని కొలుచుచున్నాను అన్నది గొప్ప యజ్ఞము. పృథివీకి దేవత, దేవత అంటే పరమాత్మ, యజ్ఞము మొక్క పాతుటయే. మీరు వర్షాకాలం ప్రారంభమైంది, ఏదైనా 1-2 మొక్కలు పాతే ఏర్పాటు మీరు చేయండి. మీరు స్వయంగా పాతవచ్చు. అయితే దానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. ఊరికే ఏదో మొక్క పట్టుకొచ్చి అక్కడ పీకి ఇక్కడ పెట్టడం అలాగా కాదు. దాన్ని పాతి పశువుల నుండి రక్షణ కల్పించి, అది మనం ఉంటుండగానే మన ఆయుర్దాయంలో భాగంగానే అది ఒక చెట్టు అవ్వాలి. అలా పాతాలి. కాబట్టి ఏం చేయాల్సి ఉంటుందంటే, మొక్క చుట్టూ కంచె ఏర్పాటు ముందు చేసుకోవాలి. దానికి కావలసిన సామగ్రిని సంపాదించుకోవాలి. పూర్వం తుమ్మ మొక్కలు కొట్టి ఆ కొమ్మలు పట్టుకొచ్చి వాళ్ళం మొక్క చుట్టూ పెట్టడానికి. అయితే ఈత ముళ్ళు ఉండాలి, అలా చేసేవాళ్ళం. ఇప్పుడు ఆ పద్ధతి పోయింది, లేవు కూడా. తుమ్మ మొక్కలు ఈత మొక్కలు ఎక్కడ ఉన్నాయి? లేవు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాల్సి ఉంటుందంటే, చుట్టూ కంచె ఒకటి మార్కెట్కి వెళ్ళి తీసుకురావాలి. దాన్ని నిలబెట్టడానికి కర్రలకు తీసుకురావాలి. పశువులు తోసేసినా అది నిలబడగలగాలి ఓ మోస్తరుగా. తర్వాత నేల తవ్వినప్పుడు కొద్దిగా ఎరువు ఉంటే మంచిది. ఎరువు అంటే యూరియా అలాంటి ఎరువు కాదు, కృత్రిమ ఎరువు కాదు, సహజమైన ఎరువు. అది కూడా మీకు మార్కెట్లో దొరుకుతుంది. కాబట్టి ఇంత ఎరువు తెచ్చుకుని ఓ గుంత తీసి
ఆ గుంత తీయగా వచ్చిన మట్టిలో ఈ ఎరువును కలిపి మీరు చేస్తారుగా, పూజలు చేస్తారుగా, ధూపం అని దీపం అని పూజలు చేస్తారుగా. మరి నేను చెప్పేది పూజే చెప్తున్నాను. నేను పూజకి కల్పం ఉంటుందిగా పుస్తకంలో రాసి, మరి నేను చెప్పేది అలాగే చెప్తున్నాను. ఆ గుంత తీసిన మట్టిలో ఈ ఎరువును శుభ్రంగా మిక్స్ చేసుకుని దాంట్లో ఈ మొక్కను పాతి, ఆ మొక్క నర్సరీ నుంచి తెచ్చుకోవాలి, చెట్టు అయ్యే మొక్కను తెచ్చుకోవాలి. అంతేగాని కనకాంబరమో లేకపోతే ఇంకా అలాంటిది పాతారంటే అది ఇంతే అవుతుంది, ఏవో పశువులు తినేస్తే అది ఒక ఏడాది లోపల పోతుంది. అది అలా కాదు. ఒక చెట్టు అయి 4 కాలాలు ఉండాలి. మనం లేకున్నా అది ఉండాలి. మనం పాతిన మొక్క మనం లేకున్నా అది ఉండాలి. నేను ఇక్కడికి వస్తూ చెన్నై వెళ్ళాను. చెన్నైలో అడయార్లో థియోసాఫికల్ సొసైటీ లోపలికి వెళ్ళాను. అక్కడ వాళ్ళు చూపించారు నాకు, శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారు పాతిన మొక్క ఉన్నది చూస్తారా అని అడిగారు. చూస్తానండి చెప్పాను. ఎందుకంటే కృష్ణమూర్తి గారు గొప్ప జ్ఞాని, వేదాంతి. ఆయన పాతిన మొక్క చూద్దామని నాకెంతో ఆనందం అనిపించి వెళ్ళాను. వాళ్ళు చూపించారు. అది మహావృక్షము, రావి చెట్టు. అక్కడ ఒక ఫలకము గలదు. దాంట్లో ఏమని రాస్తుందంటే 1984 జూలై 2న తేదీ ఏదో ఉంది, 84 అయితే కరెక్ట్. ఆ తారీఖు పెట్టి ఇక్కడ జిడ్డు కృష్ణమూర్తి గారు తమ చేతులతో ఈ మొక్కను పాతినారు అని రాసి ఉంది. మొక్క చూస్తే ఎంత విశాలమైన రావి చెట్టు, అంతా నీడయే నీడ. నేను వెళ్ళింది వేసవి, ఇప్పుడే పూర్తయింది వేసవి. అది చూస్తే నాకు కృష్ణమూర్తి గారిని చూసినట్టే అనిపించింది. కాబట్టి మనిషి లేకున్నా మొక్క ఉంటున్నాయి. కాబట్టి మొక్క పాతి దాని చుట్టూ కంచె ఏర్పాటు చేసి దానికి నీళ్లు పోసి, పిల్లలు పాడు చేస్తారు. ఇదో సమస్య. ఈ అల్లరి పిల్లలు మొక్కల్ని పాడు చేస్తారు. అలా వెళ్తూ దాని కొమ్మ విరిచేస్తారు. అలాంటి పిచ్చి వేషాలు వేయకుండా ఓ కంట కలిపెడుతూ ఆ మొక్కకి నీళ్లు పోస్తూ మీరు ఒక మొక్కను మీరు పెంచారంటే మీరు ఒక యజ్ఞమును చేసినారు. అయితే ఆ బుద్ధి ఉండాలి. బుద్ధి అంటే తెలుసుకోవటం. ఏమిటి బుద్ధి? పృథివీ పరమాత్మ యొక్క రూపము ఒకటైంది. 8లో ఒకటైనది పృథివీ. రెండవది ఆపహ, జలములు. జలములంటే ఏమిటి? నది, చెరువు, నుయ్యి. ఇవేకా మనకు జలములు. ఇప్పుడు నూతులే ఉన్నాయి, నూతులన్నీ కప్పేసినారు. అంతా బోరు సిస్టమ్ వచ్చింది. అది కూడా మంచిదే. నూతులను కప్పించి బోరు వేసుకోవచ్చు. నుయ్యి అంటే చాలా చోటు ఉంటుంది, ఎవడో దాంట్లో పడే అవకాశం ఉంటుంది. బోరు అయితే క్లీన్గా ఉంటుంది, తక్కువ చోట ఆక్రమిస్తుంది. కాబట్టి నుయ్యి తీసి పక్కన పెట్టండి. చెరువులు, నదులు. చెరువులు మాత్రం ఏం మిగిలాయి? అన్నీ కప్పేసి ఇళ్ళు కట్టేశారు. ఇంకా మొత్తానికి నదులు ఏవో మిగిలి కనపడుతున్నాయి. ఒకటి గోదావరి అని, కృష్ణని, అలా నదులు ఉన్నాయి. ఈ నదులను ఎలా పూజించుట? మళ్ళీ మీరు అగరబత్తీలు, కుంకుమలు ఇవన్నీ పట్టు అలా అక్కర్లేదు. పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రం పనికిరాదు. నదిని దీపాలతో, నదిలో దీపం పెట్టారనుకోండి, ఏదో ఒక దొన్న ఏదో తీసి నదిలో విధులు పెట్టారనుకోండి, ఏమవుతుందో తెలుసిన? ఆ దీపం కొంచెం అది అలా ముందుకు వెళ్ళేప్పటికీ మీరు బాగా వెళ్తోంది అనుకుంటారు, అది తిరగబడుతుంది. దాంట్లో నూనెంతా నీళ్లలో పడుతుంది, ఆ ఒత్తి నీళ్లలో పడుతుంది. ఓ చేప అది మింగుతుంది, అది చస్తుంది. అలాంటివి చేయకూడదు. నీళ్లలో, మీరు తాగే నీళ్లలో నూనె పోస్తే మీకు ఎలా ఉంటుంది? మీరు వాటర్ బాటిల్ కొనుక్కు పెట్టుకుని అక్కడ పెట్టుకుంటే నేను వచ్చి దాంట్లో కొద్దిగా నూనె పోసిపోతా, మీకేమవుతుంది? అది అలా చేయకూడదు. నది చాలా పవిత్రమైనది. నీటిని సుతరాము కలుషితము చేయకూడదు. నేను ఒకసారి కృష్ణానదిలో స్నానం చేయడానికి సంసిద్ధమవుతుంటే మా నాన్నగారు చెప్పినారు, ఇంటి దగ్గర స్నానం చేసి వెళ్ళు, లేకపోతే ఆ బయట ఎక్కడైనా నువ్వు ఏదో ఉంటుంది అక్కడ నూతి దగ్గర స్నానం చేసి ఆ తర్వాత కృష్ణానదిలో స్నానం చేయి. ఎందుకని? మనం స్నానం చేయకుండా చెమటతోటి దాంతో వెళ్ళి కృష్ణానదిలో స్నానం చేస్తే నది అపవిత్రమవుతుంది. నదీ స్నానం అంటే నదిని అపవిత్రం చేయమనియా కాదు. ముందు బయట స్నానం చేసి తర్వాత నదిలో స్నానం చేయాలి. ఇది ఎవరు చెప్పరు, ఈ ప్రచారకులు ఇలాంటి మాటలు చెప్పరు. నదికి హారతివు,
అగరబత్తి పెట్టు, దీపం వెలిగించు, దాంట్లో ఈ పిండం వెయ్యి, లేకపోతే అది వెయ్యి, ఇది వెయ్యి, అవన్నీ కుళ్ళిపోతాయండి. మీరు నదిలో ఏది వేస్తే అది కుళ్ళిపోతుంది. మీరు వేసింది కుళ్ళిపోవటం మీకు ఇష్టమా? కాదు కదా, మరి ఎందుకు వేస్తారు? వేయకూడదు. విఘ్నేశ్వరుడు ప్రతిమని చేసి పూజించి నదిలో విడిచిపెట్టే సందర్భంలో ఎలా ఉండాలి? ఆ ప్రతిమ మట్టితో చేసినది అయి ఉండాలి. ప్లాస్టిక్తో చేసింది, లేకపోతే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసింది అవ్వకూడదు. మట్టితో చేసింది మాత్రమే ఉండాలి. అది నదిలో వేస్తే అప్పుడు ఏమవుతుంది? ఆ మట్టిలో కలిసిపోతుంది, నది గర్భంలో కలిసిపోతుంది, కుళ్ళిదేమీ ఉండదు. కాబట్టి అంత సూక్ష్మంగా ఆలోచించి నది రూపముగా ఈశ్వరుడు ఉన్నాడు. కాబట్టి ఈశ్వరుడు ఉంటే ఈశ్వరుణ్ణి కలుషితం చేయవచ్చునా? చేయకూడదు కదా. కాబట్టి మీరు పవిత్రంగా నదీ స్నానం చేసే సందర్భంలో కూడా ముందు స్నానం చేసి తర్వాత నదీ స్నానం చేయాలి. నేను ఒకసారి నదిలో స్నానం చేసి తువ్వాలు నీళ్లు పిండుతుంటే మా నాన్నగారు చెప్పారు, చూడు, తువ్వాలు నీళ్ళని నదిలో పిండకూడదు, గట్టు మీద పిండాలి. ఎందుకంటే ఈ తువ్వాల్లో ఉండే మురికి అంతా కూడా నదిలోకి వెళ్తుంది. కాబట్టి అంత ఒకసారి నేను నదిలో ఈత కొడుతుంటే మా నాన్నగారు చెప్పారు, నదిలో కాళ్ళతో నదిని తన్నరాదు. అంటే ఈ విధంగా నది అంటే సాక్షాత్తు పరమాత్మయే మన కళ్ళ ముందు ప్రవహిస్తూ ఉన్నాడు. నది లేకపోతే బతుకు లేదండి. మనము 1.3 బిలియన్ జనం, ఈ జనానికి తిండి ఎక్కడి నుంచి వస్తుంది? తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, వీటికి రైస్ బౌల్ అని పేరు. ఈ రైస్ బౌల్ ఎందుకయింది? నది కారణంగా. మొన్న నేను అడిగాను, ఇంకా వర్షాలు ఆలస్యమయ్యాయి, మరి నాట్లు వేశారా అని అడిగాను ఒక రైతుని. మేము నాట్లు వేసేసామండి, మాకు వర్షాల గురించి బెంగలేదు, ఎప్పుడు వస్తాయి ఎప్పుడు వస్తాయి, ఎందుకంటే మాకు గోదావరి నిండా సమృద్ధిగా నీళ్లు ఉన్నాయండి అని చెప్పాడు అతను. ఆ పైన ఎక్కడో వర్షాలు పడ్డాయి, మా వర్షాలు కొంచెం లేటుగా వచ్చినా నష్టం లేదని చెప్పాడు. అలాగే అయింది ఇప్పుడు. కాబట్టి నది అంటే జీవనము. జీవన శబ్దానికి సంస్కృతంలో నీరు అనే అర్థము కూడా గలదు. కాబట్టి నదిని చాలా పవిత్రముగా భావన చేయుట, దాన్ని పొల్యూట్ చేయకుండా ఉండుట. రండి, ఆయన రమ్మని నా పెద్ద ఆయన్ని రావాలనుకుంటే పాపం. కాబట్టి ఆ విధముగా నది ఎడల నదీ రూపముగా దేవుడున్నాడు. ఇది రెండవది. ఓకే. మూడవది అగ్ని. అగ్ని అంటే దేవుడే. అగ్నిలో హోమాలు అవి చేస్తూ ఉంటారు. మీరు కూడా అగ్ని ఎడల దేవతా భావనను కలిగి ఉంటారు. మీకు నిత్యము హోమము జరిగే ఉపాయం ఒకటి ఉండేది, మా చిన్నప్పుడు ఉండేది, ఇప్పుడు కొంచెం కష్టం. మా అమ్మగారు అన్నం వండేటప్పుడు కట్టెల మీద వండేవారు. ఇప్పుడంతా గ్యాస్ వచ్చింది, మంచిది, రావడమే మంచిది. కట్టెల మీద వండేవారు. ఆవిడ జీవించి ఉన్నంతకాలము కట్టెల మీదే వండారు. వండినప్పుడు ఆవిడ అన్నం వండుకునేప్పుడు గిన్నెలో నీళ్లు మసల పెట్టి వేరే బియ్యాన్ని కడిగి, ఆ బియ్యం కడుక్కుని బుట్ట ఒకటి ఉండేది, స్టీల్ తోటి చేసింది. ఆ బుట్టలో ఉన్న తడి బియ్యాన్ని ఆ నీళ్ళలో పోసేవారు. నీళ్లు మసిలిన తరువాత ఆ పోసే ముందు కొద్దిగా బియ్యం ఇలా చేతితో తీసి అగ్నిహోత్రుడికి సమర్పించేవారు. అదే హోమం. కాబట్టి ఏదైనా హోమం చేయగలిగితే చేయవచ్చు. లేదా బెస్ట్ దేవుడి ముందు ఒక దీపమును వెలిగించుట. ఉదయం స్నానమైన వెంటనే దేవుడి ముందు దీపము. పూజలో మొట్టమొదటి చేసే పనేమి? దీపము వెలిగించుటయే. ఇక్కడికి మనం రాగానే మొట్టమొదటి చేసిన పనేమి? దీపమును వెలిగించినాము. సరే, మేము 5 ఉన్నాం కనుక 5. మీరు ఇంట్లో ఒక్క దీపము చాలు. దీపము ఏ నూనె? కుసుమ నూనె దీపం పెట్టు. ఇవన్నీ ఇలాంటివి లోకంలో చాలా భయంకరమైన ప్రచారం సాగుతోంది అని అనిపిస్తుంది. ఒక ఆయన చెప్పాడు, మా బిజినెస్ నష్టం వస్తుందండి, దానికి ఏం చేయాలని అడిగాడు ఒక ఆయన ప్రశ్న. ఈ ప్రశ్నకి ఆయన సమాధానం ఏమని చెప్పాడంటే, ప్రతిరోజు మీ సమీపంలో ఉండేటువంటి దేవాలయంలో ఫలానా దేవత దగ్గరికి వెళ్ళి కుసుమ నూనెతో దీపం పెట్టాలి, ఇంకా ఏ నూనె పనికిరాదు. కుసుమ నూనెతో దీపం పెడితే మీ బిజినెస్ పైకి వస్తుంది. కుసుమ నూనె అంటే ఎక్కడి నుంచి కూడా వస్తారండి ఇప్పుడు కుసుమ నూనె? అలాంటి నూనె ఏదో నేను ఆవదతో పెట్టమని చెప్పాడు కాదు. కాబట్టి ఇలాంటి పిచ్చి వేషాలు అనవసరం. ఏదో ఒక నూనె దీపము,
ఇక్కడ పెట్టినట్టుగా చిన్న కుంది, అది వెండిది అవ్వాలి, అక్కర్లా వెండైనా అలాగే అక్కర్లా, దానికి డిజైన్లు అక్కర్లా, ఉన్న వాటిల్లో చిన్నది ఒకటి కొంచెం మనకి వాడుకునేందుకు వీలుగా చూడడానికి బాగుండేట్లా పెట్టుకుంటే సరిపడుతుంది. ఇప్పుడు ఈ బిల్డింగ్కి అది చాలా బాగుంది, అందుకంటే పెద్దది అక్కర్లేదు, అందుకంటే వేరే దానికి డిజైన్లు, దానికి హంస బొమ్మలు ఇలాంటివన్నీ అక్కడ మీకు ఓపుకుంటూ పెట్టండి, అవసరం కాదు. అసలు పాయింట్కి రావాలి, సింపుల్గా ఉండడం కూడా చేతనవ్వాలి. సింపుల్గా అంటే ఆలోచనలో కూడా సింపుల్గా ఉండాలి, జటిలముగా ఉండరాదు. సరే, మంచిది. ఒక దీపము పెట్టి దండం పెట్టడం, మీకు పూజాది అలవాటు ఏముంటే అది చేస్తారు. ఇది ఆ దీపం అంటే అగ్ని, అది పరమాత్మ. మన వాళ్ళు అనుకుంటారు అక్కడ పెట్టిన విగ్రహం మాత్రమే పరమాత్మ అనుకుంటారు. కాదు, విగ్రహము పరమాత్మయే, ఈ దీపము కూడా పరమాత్మయే. ఎందుకంటే అగ్ని, 4 వాయువు. ఇప్పుడు వాయువుకి ఏం చేయాలి? వాయువుకి హారతి ఇస్తారా? వాయువుకి ఏం చేయాలంటే ప్రతివారు కూడా ప్రాణాయామాన్ని అభ్యాసం చేయాలి. మీరు ఇప్పుడు నేను చెప్పిన మాట విని మీరు ప్రాణాయామం నేర్చుకుని అభ్యాసం చేయండి. మీకు పాఠం చెప్పేవారు కూడా మీకు ఆ విధంగా ప్రోత్సాహం చేస్తారు. మనం ఇప్పుడు మీరు కానీ నేను కానీ ఎవరైనా మనం నిత్య జీవితంలో కొద్దో గొప్ప కనీసం వారానికి 3-4 సార్లు అయినా ప్రాణాయామము, సరళమైన ప్రాణాయామం ప్రతి వాళ్ళు చేయొచ్చు. దీనికోసం మీరు పెద్ద యోగా పండితులు కానక్కర్లే. సరళమైన ప్రాణాయామం మీరు ఇప్పుడు చేయలేదనుకోండి, భవిష్యత్తులో పెద్ద వయస్సు వచ్చినప్పుడు ఏదో అనారోగ్యం చేసి డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మీ చేత ప్రాణాయామం చేయిస్తారు. వాళ్ళ దగ్గర ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, దాంట్లో ఊదు అంటాడు, ఊదితే ఇంకొంచెం గట్టిగా ఊదమంటాడు, అంటే అది 30కి వస్తుంది. ఇంకొంచెం గట్టిగా ఊదలయ్యా అంటే వీడు మొత్తం ఓపిక అంతా పెట్టి ఊదితే 40కి వస్తుంది. అది పైకి ఊదితే పైకి వస్తుందిగా. ఆయన అంటాడు, చూడు అది 80 వచ్చేదాకా ఊదుతో ఉండు అని చెప్పేసి వెళ్ళిపోతాడు డాక్టర్. ఆ ఇన్స్ట్రుమెంట్ ఇచ్చి అలా ఊదుతూ ఉండాలి. నేను ఒక ఆయన్ని చూడడానికి వెళ్ళే, హాస్పిటల్లో ఉన్నాడు అంటే చూడడానికి వెళ్తే ఆయన్ని వెళ్ళేప్పటికీ ఊదుతో కూర్చున్నాడు. ఏమిటయా చేస్తున్నావంటే డాక్టర్ 80 అని చెప్పాడు, ఇప్పటికి 50 కూడా ఇది రాలేదు అంటే కొంచెం గట్టిగా ఊదంటే గట్టిగానే ఊదుతున్నారయ్యా, అది 50 కూడా రాలేదు, నన్ను ఊదమంటావా అన్న. ఊదన్నాడు, ఊదితే 100కి పోయింది. ఎందుకని? ప్రాణాయామము. ఇప్పుడు అది ప్రాణాయామమే, అది మరొకటి కాదు. కాబట్టి మనం బుద్ధిగా చక్కగా నేర్చుకుని ఇప్పుడు ప్రాణాయామం చేసినా సరే, లేకపోతే డాక్టర్ మన చేత హాస్పిటల్లో చేయిస్తాడు. దీనికి అపవాదము లేదు. అంచేత డాక్టర్ చేత చేయించడం కంటే మనమే చేసిస్తే మంచిది. ప్రాణాయామం చేసేప్పుడు నిటారుగా కూర్చోవాలి, ఇంకొంచెం కూడా సాగదీసి కూర్చోవాలి. ఇలా పెళ్లివారిలాగా కూర్చోకూడదు, నిటారుగా కూర్చుని మెడ తల అన్నీ కూడా నిటారుగా ఉండాలి, పైకి కాదు కిందకి కాదు. ఇటు అలా పెట్టి అలవోకగా కన్నులు మూసుకుని మెల్లగా లోతుగా జర్క్స్ లేకుండా గాలిని నిండా పీల్చి మళ్ళీ మెల్లగా గాలిని నిండా విడిచిపెట్టుట. అది ఒక రౌండ్ ప్రాణాయామం. ఆ ప్రాణాయామం చేసేప్పుడు మీరు భావన, ఏమిటి భావన? ఈ వాయుదేవుడు ఈ ఉపాధిని రక్షిస్తూ ఉన్నాడు, ప్రాణవాయువు రూపంగా రక్షిస్తూ ఉన్నాడు. వాయువు అంటే ప్రాణం. అది మీరు తెలుసుకోవాలి. బయట ఫ్యాన్ తిరుగుతుంటే వాయువు ఉన్నది కదా, అది ప్రాణమని మీకు అనిపించదు, కానీ మీరు పీల్చేది అదే గాలి కదా. ఇక్కడ అది ప్రాణమే కాదు. కాబట్టి ఇక్కడ ఉన్నా, అక్కడ ఉన్నా, ఎక్కడ ఉన్నా వాయువు ప్రాణమే. కాబట్టి వాయువునకు ప్రాణదేవత అని పేరు. మనకి మేఘాలు వచ్చి వర్షాలు ఎందుకు పడుతున్నాయి? వాయువు యొక్క అనుగ్రహము, ఆశీర్వచనము. వాయువు, ఈ మేఘాలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసా మీకు? సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చాయి. సౌత్ ఆఫ్రికా దగ్గర ఉండే సముద్రంలో ఈ మేఘములు, పెద్ద పెద్ద మేఘ పంక్తులు తయారై ఆ సముద్రం నుంచి వచ్చిన నీటితో తయారై ఆ వాయుదేవుడు వాటిని తోసుకుంటూ వచ్చేప్పటికీ మే 31కి కేరళ దగ్గరికి వస్తాయి మామూలుగా.
ఈసారి 4 రోజులు ఆలస్యంగా కేరళకి వచ్చాయి. కేరళ దగ్గర ఎట్టబెట్టేశాడు అనుకోండి వాయుదేవుడు, కేరళ సముద్రంలో కలిసిపోతుంది, మనం ఎండిపోతాయి అంటాను. అలా అవ్వకూడదు. కేరళ దగ్గర అట్టబెట్టి అక్కడి నుంచి వాయుదేవుడు మళ్ళీ వాటిని తోసుకుంటూ మన కాకినాడ దాకా పట్టుకొచ్చాడు. అంచేతే కాకినాడలో గత 2 రోజులుగా అద్భుతమైన దివ్యమైన వర్షం కురిసి మనందరము ఆనందాంబుధిలో ఓలలాడుతున్నాము. ఈ పుణ్యమంతా, ఈ అనుగ్రహమంతా దేవుడిదే. దీంట్లో మీకు దేవుడు అనుభవం రాకపోతే మీకు ఎప్పుడు అనుభవం వస్తాడు? దేవుడు ఎక్కడ అనుభవం వస్తాడు? ఏదైనా బస్సు ఎక్కి తెల్లవారులు దాంట్లో కొనుక్కుబాట్లు పడుతూ ఆ తర్వాత 4 గంటలు క్యూలో నిలబడితే అనుభవానికి వస్తాడా? ఏం అనుభవానికి వస్తుందో తెలిసినా తల తిరుగుడు అనుభవానికి వస్తుంది. మీకు ఆ వాయువులో, ఆ మేఘపంక్తులయందు, ఆ వర్షమునందు దేవుడు కనపడలేదా? అయ్యో, ఇంక మీకు దేవుడు ఇప్పుడు కనపడతాడు? ఎక్కడ కనపడతాడు? నాకైతే నేను ఇంకా రోజంతా దేవుడే దేవుడు 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 దేవుడు. నెత్తి మీద పడ్డ చినుకు అమ్మ ఆశీర్వచనం అయిపోయింది నాకు. ఇంకా వేరే దేవాలయానికి వెళ్ళడం, ఆయన మావిడాకులతో ఇలా చల్లడం ఏమీ అక్కల. కాబట్టి ఆ విధముగా వాయువు రూపంగా, వాయువులోనే పర్జన్యుడు అనే అంతర్గతమై ఉంటాయి. ఆ విధముగా ఈశ్వరుడు కలడు. ఇక ఆకాశము, ఆకాశము మన చుట్టూ ఉన్న ఆకాశము. కానీ అనుభవానికి అలా రాదది. అనుభవానికి ఎలా వస్తుందో తెలుసునా? అవకాశముగా అనుభవానికి వస్తుంది. మనం ఈ హాల్లో కూర్చున్నాము అంటే అది అవకాశము. ఇల్లు కట్టుకున్నాము అంటే అవకాశము. ఇల్లు అంటే ఏమిటండి? గోడల అవకాశమా? అవకాశమే ఇల్లు, గోడలు కాదు ఇల్లు. అవకాశమే ఇల్లు. నేను ఒక ఆయనకి నన్ను గృహప్రవేశానికి పిలిచాడు. పిలిస్తే వెళ్ళాను. 3rd ఫ్లోర్లో ఉంది ఫ్లాట్. 5 ఫ్లోర్లు ఉన్నాయి ఆ భవంతికి. సరే లోపలికి తీసుకెళ్ళాడు. నేను అడిగాను, మీ ఇల్లు ఎక్కడో చూపించమని అడిగాను. అడిగితే ఇదిగో ఇల్లు అన్నాడు. ఇదిగో అలా కాదు, నువ్వు కరెక్ట్గా చూపించు నాకు. ఇది మీ ఇల్లా? కాదు. ఎందుకంటే ఇది నీకు రూఫ్ అయితే పైవాడికి ఫ్లోర్ అది. ఇది మీ ఇల్లా? కాదు. ఎందుకంటే ఇది నీకు ఫ్లోర్ అయితే కిందవాడికి రూఫ్ అది. ఇది గోడ మీద? కాదు. ఎందుకంటే అది పక్కవాడి గోడ కూడా అదే. ఆ వరండా నీదా? కాదు, అది అందరి వరండా. లిఫ్ట్ నీదా? అది కాదు, అందరి లిఫ్ట్. మరి నీదేది? నీదేమిటో చూపించి నాకు. అంటే ఆయన నిన్ను గృహప్రవేశానికి పిలిచి భోజనం పెట్టి దక్షిణ ఇద్దామనుకుంటే నాకు ఇల్లు అనేది లేదని నిరూపిస్తే ఎలా కుదురుతుంది? అంటే నేనన్నా నీకు ఇల్లు ఉంది. ఏది మరి ఇల్లేది? నువ్వు చెప్పిన దాని ప్రకారం ఇదేది ఇల్లు కాదు. ఇల్లు అంటే చోటు, అవకాశము. ఉందా లేదా? ఉంది. నువ్వేమో బెడ్రూమ్లో పడుకోవచ్చు, కిచెన్లో వండుకోవచ్చు, ఈ హాల్లో నా వంటి అతిథుల్ని కూర్చోబెట్టి మంచినీళ్ళు వేయవచ్చు, మాట్లాడవచ్చు. నీకు అవకాశము కలదు. అవకాశమే ఇల్లు. ఇల్లు ఇల్లు కట్టి చూడు అన్నారు. ఒక మనిషి జీవితంలో అత్యధికమైన సమర్థత, మంచి ఘనకార్యం చేసేటంటే ఏమిటది? ఇల్లు కట్టుట. ఇల్లు అంటే ఏమిటి? అవకాశము. ఈ అవకాశం మనకి ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశము. ఆకాశమే పరమాత్మ. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? బీచ్కి ఎందుకు వెళ్తారు అంటే, వెళ్ళే అలవాటు ఉన్నవాళ్ళు ఎందుకు వెళ్తారంటే, బీచ్లో ఆకాశము ఆటంకములు లేకుండా అనుభవానికి వస్తుంది. ఆ అనుభవంలో ఒక దైవత్వము గలదు. అది వాళ్ళకి తెలియదు, కానీ ఒక ఆకర్షణ ఉన్నది. అందుకోసం బీచ్కి వెళ్తారు. కాబట్టి ఆకాశమునందు అంటే ఇంకా అడ్డు అనేది లేకుండా అలా విస్తరించి ఉంటుంది. ఈశ్వరుడికి అనంతుడు అని పేరు గలదు కదా. అనంతుడు. అనంత అంటే పాటలు అవి కూడా పాడతారు. మీకు అనంత అనేది ఎక్కడ అనుభవానికి వస్తుందో తెలుసునా? బీచ్కి వెళ్ళి ఆకాశం కేసి చూస్తే దానికి అంతము ఉండదు. అక్కడ అనంతత్వము అనుభవానికి వస్తుంది. ఆకాశమే పరమాత్మ.
ఆకాశమే బ్రహ్మ. 5 అది 5 అయ్యే అక్కడికి. సూర్యుడు పరమాత్మ సూర్యుడు రూపంగా ఉన్నాడు. వైదికులు అంటే వేదాధ్యయనము చేసి జీవితమును వేదములో బోధించినటువంటి తత్వం ప్రకారంగా జీవించే వాళ్ళకి దేవుడు ఉదయించే సూర్యుడే. నేను మా చిన్నప్పుడు మా నాయనగారు ఇతర పెద్దలు వారి దగ్గర ఏదో శుశ్రూష చేస్తూ ఉండి వాళ్ళము నేను గమనించింది ఏమిటంటే, నేను గమనించింది చెప్తున్నాను మీకు. నేను మీరు చేస్తున్న దాన్ని క్రిటిసైజ్ చేయటం నా తాత్పర్యం కాదు. నేను గమనించింది వీళ్ళు ఈ పెద్దలు, ఈ మహావిద్వాంసులు గొప్ప జీవితములందరూ కూడా శాస్త్రము, ఉపనిషత్తులు, భగవద్గీత, వేదములను అధ్యయనం చేస్తూ పరమేశ్వరుని యొక్క సేవకి అంకితము చేసిన మహాపురుషులు. వాళ్ళు ఎప్పుడు దేవాలయానికి వెళ్ళేవారు కాదు. ఎప్పుడు కూడా ఆ దేవాలయం పక్క నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయేవారు. దేవాలయానికి వెళ్ళేవారు మంచిదే, తప్పేమీ కాదు. వీళ్ళు వెళ్ళేవారు కాదు. తర్వాత తిరుపతి ఇలాంటివి వెళ్ళేవారు కాదు. సుబ్రహ్మణ్య గారు మొదలైన మహాత్ములు ఇప్పుడు వెళ్ళేవారు కాదు. ఆ దేవాలయం పూజారి గారు వచ్చి, అయ్యా శాస్త్రి గారు రేపు రాముడి కళ్యాణం అండి, మీరు ఒకసారి దయచేయండి అంటే, సరే వస్తానులే పోయి అని ఆ పూజారి గారి మీద ఉండే మంచితనంతో వెళ్ళి ఆ రాముడి కళ్యాణం దగ్గర అరగంట కూర్చొని వచ్చేవారు. దేవాలయానికి వెళ్ళేవారు కాదు. ఏమిటా ఇదని ఆలోచిస్తే వాళ్ళకి చుట్టూ దేవుడే ఉంటే ఇంకా దేవాలయానికి ఏమి వెళ్తారు? 7 వారాలు నగలు పెట్టెలో పెట్టుకున్న అమ్మ ఇంకా మార్కెట్కి జ్యువెలర్ షాప్కి ఎందుకు వెళ్ళడం? అలాగా అంటే ఇప్పుడు దేవాలయానికి వెళ్ళడంలో గొప్ప తక్కువ నా అభిప్రాయం కాదు. ఆ మహాత్ములు అలా ఉండేవారు. దేవాలయముల వెంట పరుగులు తీసేవారు కాదు. అవి ఈ మధ్య కాలంలో వచ్చింది. ఇది ఒక కొత్త తరహా. కాబట్టి ఈ ఉదయించే సూర్యుడు పరమాత్మ అని తెలిస్తే ఇంకా దేవాలయముల వెంట పరుగులు తీయడం ఎందుకండి? ఆశ్చర్యం. ఉదయించే దేవాలయానికి వెళ్తే వెళ్ళొచ్చు, మంచిదే. కానీ ఉదయించే సూర్యుడే దేవుడు అని మీరు గమనించాల్సి ఉంటుంది. నేను ఒకసారి ఎక్కడికో వెళ్తుంటే మిత్రుడు వేగంగా వెళ్ళిపోతూ కనపడ్డాడు. ఏదో ప్రసంగంలో ఏమిటి ఇలా బయలుదేరారు పొద్దున్నే 6:30 అంటే సూర్యుడిని దర్శించడానికి వెళ్తున్నాను అన్నాడు. ఓర్ని సూర్యుడిని దర్శించడానికి ఎక్కడికో వెళ్ళడానికి వెళ్ళరా? చూడు అలాగే చూడు, అప్పుడే ఉదయిస్తున్నాడు సూర్యుడు, దర్శించు, దండం పెట్టు అంటే ఆ సూర్యుడు కాదు మరి ఇంకే సూర్యుడు అంటే మా ఊరంటే నేను తెలంగాణ వాడిని, మా ఊరు సికింద్రాబాద్. అక్కడ ఒక చోట తిరుమలగిరి అని ఒక చోటు ఉంది. అక్కడ సూర్యుడు దేవాలయం ఉంది, అక్కడికి వెళ్తున్నాడు. సరే కానీ వెళ్ళిగా నేనేం చేశాను, ఆయన దేవాలయానికి వెళ్ళినాడు, నేను అక్కడ నిలబడి దండం పెట్టుకున్నాను. మా చిన్నప్పుడు మాకు ఎవరు చెప్పారో గుర్తులేదు, మా నాయనగారు చెప్పారో, అమ్మగారు చెప్పారో, లేకపోతే గురువుగారు సుబ్రహ్మణ్య గారు చెప్పారో, మేము స్నానం ఎర్లీగా చేసేవాళ్ళము. 6, 6:30, 7 ఆ టైంలో స్నానం కాలువలో చేసేవాళ్ళం. స్నానం చేసిన వెంటనే భాస్కర దండకము చదివేవాళ్ళం. భాస్కర దండకము అని ఉండేది వచ్చింది. ఈ దండకములు ఈ మధ్యన కొంచెం పాపులారిటీ తగ్గింది. అప్పట్లో ఆంజనేయ దండకము, భాస్కర దండకము ఇవి ప్రసిద్ధమైనవి చెప్తున్నాను నేను. తర్వాత